ఈ 5 సైన్స్ గాని మీ బాడీలో కనిపిస్తున్నాయంటే మీ కిడ్నీస్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి. జాగ్రత్త పడండి. ఈ 5 సైన్స్ ఏందంటే మొదటిది మన యొక్క కళ్ళ కింద కానీ, కాళ్ళ దగ్గర కానీ స్వెల్లింగ్స్ అబ్జర్వ్ చేయటం. దీనికి రీజన్ ఏంటి అంటే మన కిడ్నీస్ అనేది మన బాడీలో ఉండే ఎక్సెస్ వాటర్‌ని ఫిల్టర్ ఔట్ చేయాలి. దాన్ని ఫిల్టర్ ఔట్ చేయకుండా మన బాడీలోనే ఉంచటం వల్ల మనకి ఐస్ కింద, లెగ్స్ కింద స్వెల్లింగ్స్ అనేదొస్తాయి. సెకండ్‌ది ఏంటి అంటే మన యొక్క యూరిన్‌లో స్క్రాంబుల్డ్ ఎగ్ అపియరెన్స్ అండ్ బబుల్స్ వస్తున్నాయి. దాన్ని ఫ్లష్ చేసినా కూడా బయటికెళ్ళట్లేదంటే మన బాడీలో నుంచి ప్రోటీన్ అనేది బయటికెళ్ళిపోతుంది యూరిన్ ద్వారా. కానీ కిడ్నీస్ ఏం చేయాలి? ఈ ప్రోటీన్‌ని మన బాడీలోనే ఉంచాలి. థర్డ్ ఏంటి అంటే మన యొక్క మౌత్ అండ్ బ్రీత్‌లో మెటాలిక్ టేస్ట్ రావటం మొదలుపెడుతుంది. ఇది ఎందుకు వస్తుందంటే మన బాడీలో అండ్ బ్లడ్ స్ట్రీమ్‌లో ఎక్సెసివ్‌గా యూరియా అనే టాక్సిన్ బిల్డప్ అవ్వటం వల్ల. యాక్చువల్‌గా ఈ కిడ్నీస్ అనేది యూరియాని ఫిల్టర్ ఔట్ చేసేయాలి. ఫోర్త్ రీజన్ ఏంటి అంటే మనం కాన్స్టాంట్‌గా టైర్డ్‌గా ఉండటం. ఇది ఎందుకు జరుగుతుందంటే మన కిడ్నీస్ నుంచి ఎరిథ్రోపాయిటిన్ అనే ఆ హార్మోన్ సెక్రెట్ అయ్యి రెడ్ బ్లడ్ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేయాలి. కిడ్నీస్ అనేది ఎప్పుడైతే మెల్లిగా డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతూ వస్తుందో ఈ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ లోగా సెక్రెట్ అయ్యి ఆర్బీసీని లో ప్రొడక్షన్ చేస్తుంది. దీనివల్ల మనకు తెలియకుండానే రోజంతా టైర్డ్‌నెస్, ఎగ్జాస్టెడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాము. ఫిఫ్త్ సైన్ ఏంటి అంటే డ్రై అండ్ ఇచ్చెస్ రావటం స్కిన్ మీద. ఇది ఎందుకు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే మన కిడ్నీ అన్నది మినరల్స్‌ని, న్యూట్రియంట్స్‌ని బ్యాలెన్స్ చేయకుండా ఉంటుందో మన ఫస్ట్ స్కిన్ మీద ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తూ వస్తాయి. మీకు ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా ఉన్నాయంటే మమ్మల్ని సంప్రదించండి. ఇది మా కాంటాక్ట్ నంబర్. ఇటువంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో ప్రాణ ఇంటిగ్రేటెడ్ హోమియోపతి ఆన్ ఇన్‌స్టాగ్రామ్.